మను కోపంగా బాగి అంటే ప్రేమే లేదు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు, అటువంటప్పుడు ఇది ఎలా కుదురుతుంది అని మను పంతులు గారిని అడుగుతుండగా, ఇష్టం ఉన్నా లేకపోయినా అది నాకు అనవసరమమ్మ, శాస్త్రాల్లో ఏది రాసుందో అది మాత్రమే చెప్తున్నాను అని పంతులు గారు అంటుంటారు. అంటే ఏంటి పంతులు గారు అని అంటుండగా, పెద్దవాళ్ళకి శోభనం జరగకుండా వీళ్ళిద్దరికీ శోభన ముహూర్తం పెట్టించడం కుదరదు, నేను పెట్టలేను, ఫస్ట్ వాళ్ళిద్దరికీ శోభనం జరగాలి అని అంటుంటాడు పంతులు. అలా కాకపోతే అని చిత్ర అనగానే, అలా కాకపోతే ప్రాణాలకే ప్రమాదం అమ్మా అని అనేస్తాడు పంతులు. వినోద్ ప్రాణాలకా అని చిత్ర అడుగుతుండగా, కాదమ్మా నీ ప్రాణాలకే అని అంటూ ఉంటాడు పంతులు. దాంతో చిత్ర అవాక్కవుతుంది. గ్రహాలన్నీ నా మీద పంతం పట్టినట్టు ఇలా చేయడం ఏంటి పంతులు అని అంటుండగా, అవునమ్మా ముహూర్తం చూసి పెళ్లి చేసుకోవాలి, అలా కాకుండా ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది అని అంటూ ఉంటాడు పంతులు. అబ్బాయిని అడిగి నేను కాల్ చేసి చెప్తాను పంతులు గారు అని నిర్మలమ్మ అనగానే, అలాగే అంటూ పంతులు గారు వెళ్ళిపోతారు. మనోహరి కోపంగా బాగినే చూసి వెళ్ళిపోగా చిత్ర విసుగ్గా వెళ్ళిపోతుంది. వినోద్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నిర్మలమ్మ బాగి దగ్గరికి వచ్చి, పంతులు గారు చెప్పింది అర్థమైంది కదమ్మా, బాబు వచ్చాక నువ్వే చెప్పాలి అని అంటుండగా, ఈ విషయం అంతా నేను చెప్పాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి. అవునమ్మా నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు, జాగ్రత్తగా చెప్పు, ఇప్పట్లాగా సైలెంట్గా ఉండకుండా మ్యాటర్ అంతా వివరించు తల్లి అని నిర్మలమ్మ చెప్పగానే బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా విండోల నుండి చూస్తున్న ఆరు మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటుంది. మనోహరి కోపంగా బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉండగా చిత్ర నడుం పట్టుకొని అక్కడికి వెళ్తుంది. అసలు ఏం జరుగుతుంది మను ఇంట్లో, మనం ఏం చేయాలనుకుంటే ఇంకేం జరుగుతుంది అని చిత్ర అంటూ ఉండగా, నాకు అదే అర్థం కావట్లేదు, అసలు నువ్వు నా దగ్గర యాక్టింగ్ చేస్తున్నావా, నాకు సపోర్ట్ చేసినట్టు నా దగ్గరుంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా, నీ పెళ్ళి జరగడం వల్ల నాకు మేలు కన్నా కీడెక్కువగా ఉంది అని మను అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మను నువ్వు అని చిత్ర అంటూ ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేనేమైనా మంచిదన్నా, నేను ఒక క్రిమినల్ని, నువ్వు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని అంటూ ఉంటుంది చిత్ర. అసలు నీ నడుం నొప్పి వల్లే ఇదంతా జరిగింది అని మను చిత్రాన్ని తిడుతూ ఉండగా, నన్ను ఎవరో తోసినట్టు అనిపించింది అని చిత్ర అంటూ ఉంటుంది. ఇంతకు ముందు నాకు కూడా అలాగే జరిగింది, నేను వచ్చేటప్పుడు లాన్లో ఒక బాగి తప్ప ఎవరూ లేరు అంటే అని ఇద్దరు ఒకేసారి ఆరు అనేస్తారు. అంటే బాగిని పిల్లల్ని ఎవరేమైనా అంటే ఆరు మనల్ని చంపేస్తుందా అని చిత్ర భయంగా అంటూ ఉండగా, నాకు అది డౌట్గా ఉంది, కానీ తన శక్తులు ఉపయోగించినప్పుడల్లా ఆరు వీక్ అయిపోతుంది, గోర చెప్పాడు అని మను అంటూ ఉంటుంది. అసలు ఆరుకి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి అని చిత్ర అడుగుతుండగా, అది చేసిన పుణ్యాల వల్ల వచ్చాయి, ఇప్పుడేం చేయడం అని చిత్ర అంటూ ఉండగా, స్వామీజీని కలవాలి ఫస్ట్, ఆ తర్వాత మనం ఏం చేయాలో నిర్ణయించుకోవాలి అని అంటూ ఉంటుంది మను. రాత్రి కాగానే వినోద్ హాల్లో కూర్చొని ఏదో బుక్ చదువుకుంటుండగా అప్పుడే అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. హాల్లో ఉన్న వినోద్ని చూసి, ఏంట్రా ఈ టైంలో ఇక్కడున్నావు అని అడుగుతుండగా, ఫ్రెష్ హెయిర్ కోసం అన్నయ్య, ఇక్కడైతే ఫ్రెష్ హెయిర్ వస్తుందని అంటూ ఉంటాడు వినోద్. అది కాదురా అని ఏదో అడగబోతూ ఉంటాడు అమర్. లేదన్నయ్య ఫ్రెష్ ఎయిర్ కోసమే అని అంటూ ఉంటాడు వినోద్. కాదురా చిత్ర ఇంటికి కొత్త, అందుకని కాసేపు తనతో టైం స్పెండ్ చేస్తే తనకి ఇల్లు అలవాటు అవుతుంది కదరా అని అంటూ ఉంటాడు అమర్. చిత్ర ఎక్కడా అని అమర్ అడుగుతూ ఉండగా, తను మనోహరి రూమ్లో పడుకోవడానికి వెళ్ళిందన్నయ్య అని చెప్తూ ఉంటాడు వినోద్. మనోహరి రూమ్లో పడుకోవడం ఏంట్రా అని అమర్ అడుగుతుండగా, అప్పుడే అక్కడికి వచ్చిన చిత్ర, చెప్పు వినోద్, మీ అన్నయ్యకి ప్రాబ్లం ఏంటో చెప్పు, మనం ఎందుకు కలిసి ఉండలేకపోతున్నామో చెప్పు అని చిత్ర అంటుండగా, మీరేదైనా గొడవ పడ్డారా అని అడుగుతూ ఉంటాడు అమర్. లేదు, మా వల్ల గొడవ కాలేదు, ఇంకెవరి వల్లనో మేమిలా ఉండాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది చిత్ర. ఎవరి వల్లనోనా, ఏమైంది అసలు, విషయం ఏంటో చెప్పండి అని అమర్ అడుగుతుండగా, మేం చెప్పడం కన్నా పైనుండి అంతా వింటున్నా మీ భార్యామణి గారు చెప్తే బాగుంటుంది అని అంటూ ఉంటుంది చిత్ర. పైకి చూస్తాడు అమర్.
బాగి అక్కడ తొంగి చూసి అమర్ చూడగానే కంగారుగా అటు ఇటు నడుస్తూ ఉంటుంది బాగి. అమర్ పైకి వెళ్ళిపోతాడు. వినోద్ చిత్రాన్ని అలా మాట్లాడడం తప్పు కదా అంటుండగా, నీకేం తెలీదు వినోద్, ఆగు అని అంటూ ఉంటుంది చిత్ర. అమర్ పైకి వస్తుండగా ఏదో తుడుస్తున్నట్టు కంగారుగా అటు ఇటు తిరుగుతుంది. బాగి నీ పిలుస్తూ ఉంటాడు అమర్. బాగి బాగి అని పిలిచిన అమర్ నుండి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది బాగి. చెయ్యి పట్టుకుని లాగుతాడు అమర్. బాగి అని పిలుస్తాడు. వాళ్ళేంటి ఒక రూమ్లో పడుకోకుండా వేరే రూమ్లో పడుకుంటున్నారు, ఏమైంది అని అడుగుతుండగా బాగి సైలెంట్గా ఉండిపోతుంది. చిత్ర గుచ్చి ఏదైనా చెప్పావా నువ్వు వినోద్కి అని అమర్ అడుగుతుండగా, అలా చెప్తే చిత్ర ఇంట్లో ఉండేదా, మీతో నవ్వుతూ మాట్లాడేదా, వినోద్ పక్కనుండేదా అని జోక్ చేస్తుంది బాగి. మరెందుకు, ఏమైంది, ఎవరి వల్ల వాళ్ళిద్దరూ వేరే వేరే రూమ్లలో పడుకున్నారు అని అమర్ అడుగుతుండగా, అమర్ బుగ్గలని నొక్కుతూ మీ వల్లే అనేస్తుంది బాగి. నా వల్లనా అని అమర్ అంటుండగా, విషయం ఏంటో చెప్పు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అది మనిద్దరికి అని నసుగుతూ ఉంటుంది బాగి. ఏంటి మనిద్దరికి అని అమర్ కసరగానే, మనిద్దరికి శోభనం జరిగితేనే కానీ వాళ్ళకి శోభనం జరగదంట, అలా జరగకూడదంట, చిత్రకి ప్రాణగండమంట అని చెప్పేసి భయంగా చూస్తూ ఉంటుంది అమర్ వైపు బాగి. అలా షాక్ కొట్టి నిలబడిపోతాడు అమర్. అమర్ ముఖం ముందు చెయ్యూపుతుంది బాగి. ఏంటండి మీకు నాకు శోభనం అనగానే డ్యూయట్ వేసుకుంటున్నారా అని భుజంపై వాలి ప్రేమగా అడుగుతుంటుంది బాగి. హే ఆపు అని అమర్ అనేసి, నేను ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళిపోతాడు. ఇక బాగి చూస్తూ నిలబడిపోతుంది. రాత్రిపూట రణ్వీర్ లాయర్ రౌడీలని పిలిచి అంజు ఫోటో చూపించి, పిల్లలు స్కూల్కి వెళ్తున్న టైంలో పక్కా ప్లానింగ్తో చంపేయాలి అని ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. వాళ్ళు చంపరు, 2 లారీలు తీసుకురండి, యాక్సిడెంట్ జరిపిద్దాం అని రణ్వీర్ అంటూ ఉండగా, అందులో రాథోడ్ మిగిలిన 3 పిల్లలు ఉంటారు అని లాయర్ చెప్తుండగా, ఒక్క అంజలిని చంపేస్తే అందరికీ డౌట్ వస్తుంది, అందుకే యాక్సిడెంట్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు అని రణ్వీర్ అంటుంటాడు. అలా కాకుండా మిస్ అయితే అమర్ జాగ్రత్త పడతాడు అని లాయర్ అంటూ ఉండగా, ఎందుకు మిస్ అవుతుంది, నేనే ఒక లారీని నడుపుతా, ఇంకొక లారీ వాడు నడుపుతాడు, 2 లారీల మధ్యలో ఆ కారు నుజ్జు అవుతుంది అని అంటుంటాడు రణ్వీర్. రేపు వచ్చేయండిరా అని రణ్వీర్ వెళ్ళిపోతాడు. తెల్లవారగానే పిల్లలు స్కూల్కి రెడీ అవుతుండగా అపురూపంగా చూస్తూ ఉంటుంది ఆరు. చిత్రగుప్తుల వారు అక్కడికి వస్తారు. ఈరోజు పనుందన్నారు కదా అని అంటూ ఉండగా, ఇంటి వైపు భయంగా చూస్తాడు చిత్రగుప్త. ఏంటండి అనగానే, ప్రళయం, ప్రమాదం జరగనుంది అని అంటుంటాడు చిత్రగుప్త. ఎవరికి ఏం జరగనుందో తెలీదు కానీ ప్రళయం మాత్రం రానుంది. అది నీకా, నీ పిల్ల పిచ్చుకలకా, నీ పతిదేవునికా, నీ సోదరికా అన్నది తెలీదు కానీ మనసు కీడు శంకిస్తుంది అని చిత్రగుప్తుల వారు అంటూ ఉండగా, పిల్లలకేమో నేను చెప్తాను అని ఆరు వెళ్ళబోతుండగా, విధికి ఎదురెళ్ళొద్దు అని ఆపేస్తాడు చిత్రగుప్తుల వారు. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయి చక్కగా ఆడుకుంటూ లంచ్ బాక్సులు తీసుకొని బ్యాగ్స్ తగిలించుకొని బయటికి వెళ్తూ ఉండగా, అమర్ ఈరోజు సెకండ్ డే కదా చిల్డ్రన్ అని అనగానే, ఎస్ డాడ్ అని నవ్వుతూ అంటూ ఉంటారు. ఇక బాగి అమర్ కలిసి పిల్లల్ని కారెక్కించి పంపిస్తుండగా రణ్వీర్ మనిషి ఇన్ఫర్మేషన్ చేరేస్తూ ఉంటాడు. వెళ్తున్న కార్ని చూసి అమర్ ఆగమని చెప్తాడు. ఇక ఆ విషయాన్ని కూడా రణ్వీర్కి చెప్పేస్తాడు ఆ మధ్యవర్తి. అమర్ కార్ ఆపమని ఎందుకు చెప్పాడు, కార్లో అమర్ కూడా వెళ్ళనున్నాడా, యాక్సిడెంట్ వల్ల ప్రమాదం ఎవరికి, రానున్న ప్రళయం ఏంటి, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.